హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మా మదర్ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి ఒక చిన్న వీడియోలాగా చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే మాకు మెమరబుల్గా ఉంటుంది అని. ఎందుకంటే ఇది మా కన్నయ్య వచ్చిన తర్వాత మా మమ్మీది ఫస్ట్ బర్త్డే. అన్ఫార్చునేట్లీ మేము పెద్దగా చేయలేకపోయాము. బట్ ఉన్నంతలో అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్దగా ఎక్కువ గ్రాండ్గా ఏం చేయలేదు, కాకపోతే హ్యాపీగా జరుపుకున్నామని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ అయితే ఈ డే కన్ఫామ్‌గా మేము కేక్ కట్ చేస్తాము. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా కూడా. నార్మల్‌గా అయితే చాలామంది అనుకుంటారు కదా, సిట్యుయేషన్స్ బాలేనప్పుడైనా ఎందుకు ఇవన్నీ అని. మనము మన పేరెంట్స్‌కి రోజులో ఎక్కువ టైం ఇవ్వలేం. సిట్యుయేషన్స్, బిజీ షెడ్యూల్స్, రకరకాల రీజన్స్‌తో. వాళ్ళని ఎప్పుడు మనం స్పెషల్‌గా ట్రీట్ చేసింది లేదు. మనకు చిన్నప్పటి నుండి కావాల్సినవి అన్నీ అందించిన పేరెంట్స్‌కి మనం ఏదైనా చెయ్యాలంటే మాత్రం మన పరిస్థితులు చూసుకునే రోజులొచ్చాయి. అలా కాకుండా మేమైతే ఎంత బిజీగా ఉన్నా, మా పరిస్థితి ఎలా ఉన్నా సరే కన్ఫామ్‌గా ప్రతి ఒక్కరి బర్త్‌డే ఇంట్లో మదర్‌దే కాదు, అందరి బర్త్‌డే చిన్నగా అయినా సెలబ్రేట్ చేసుకుంటాము. మరీ కేక్ తీసుకొచ్చే పరిస్థితిలో లేకపోయినా సరే చిన్న కప్ కేక్‌తో అయినా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది మాకు అలవాటుగా వస్తుంది. అలాగే ఇక్కడ మా మదర్ కోసమైతే మేము చిన్నగానే ప్లాన్ చేశాము. నార్మల్‌గా అయితే మేము డెకరేషన్ చేస్తాము. ఈవెన్ స్మాల్ బెలూన్స్‌తో అయినా ఒక 20 రూపీస్ బెలూన్స్ అయినా. ఈసారైతే అలా ఏం చేయలేదు. జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే చేశాము. గిఫ్ట్స్ లాంటివి కూడా పెద్దగా ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట మేము. ఇక నాకన్నయ్య అయితే అసలు సపోర్ట్ చేయలేదు. అన్నీ తనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. రోజు నార్మల్‌గా రెడీ అవ్వము. ఇవంతా హెవీగా ఉండం కాబట్టి నార్మల్‌గా ఉంటాడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నా, లేదంటే కలర్‌ఫుల్ శారీస్ అలా ఏమైనా చమ్కీ టైప్స్‌లో కనిపించినా అలాగే చూడడం, వాటిని పీకేయడం, పిల్లలందరూ అలాగే చేస్తారు కదా! సో, నా కన్నయ్య కూడా అలాగే ఈ కేక్ ఇవన్నీ తనకు వెరైటీగా కనిపిస్తున్నాయి. అందుకని దాన్ని పిసికేయాలి, తీసేయాలి అన్నట్టుగా చూస్తా ఉన్నాడు. ఇక మమ్మీ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇవన్నీ చూసి అట్లాగే చూడడం, పట్టుకోవడం చూస్తూ ఉన్నాడనమాట. ఈడ ఫోటో కోసం అయితే మా తమ్ముడు పాపం చాలా కష్టపడి నవ్వించి, కెమెరా చూపించి, ఇచ్చేసి లాస్ట్‌కి ఒక ఫోటో అయితే క్లిక్ చేసుకున్నాము. ఇక అల్లరైతే బానే చేశాడు. ఒకరొకరం మార్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ మమ్మీకి కేక్ పెడుతుంటే కన్నయ్యనైతే వెళ్ళి సడెన్‌గా మా తమ్ముడు హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు తనకి కొంచెం టీతింగ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా కొంచెం కాదు, చాలా ఎక్కువ టీతింగ్ ఉంది. అందుకని చెప్పి ఎక్కువ శాతం మా హ్యాండ్స్ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మనం మన హ్యాండ్స్ వాష్ చేయకుండా, నీట్‌నెస్ లేకుండా ఇస్తే ఇన్ఫెక్షన్స్ అవుతాయి కాబట్టి మేమైతే టీథర్సే ఇస్తాము. ఒకవేళ తను మా హ్యాండ్ ముట్టుకుంటాడని మాకు డౌట్ ఉన్నా, తనని ఎత్తుకున్నప్పుడు, ఆడించినప్పుడు అందరం ఇంట్లో హ్యాండ్స్ నీట్‌గా వేడి నీళ్ళతో కడుక్కొని, మళ్ళీ టవల్‌తో నీట్‌గా తుడుచుకొని పెట్టుకుంటాము. ఎందుకంటే వాడు ముట్టుకుంటాడు కాబట్టి. సో, బేబీకి టీతింగ్ అనేది ఉన్నప్పుడు కన్ఫర్మ్‌గా ప్రతి పేరెంట్ ఇలా చేసుకుంటే బేబీ అనేది సేఫ్‌గా ఉంటుంది. ఇక ఈసారైతే గిఫ్ట్స్ ఎక్కువగా తీసుకురాలేదు. శారీ కూడా ఏదో నార్మల్ శారీ తీసుకొనొచ్చాము. నార్మల్‌గా అయితే ఎవ్రీ ఇయర్ తమ్ముడు ఒక శారీ, నేనొక శారీ, లేదంటే తమ్ముడు ఒక గిఫ్ట్, నేనొక శారీ, అలా ఏదన్నా ఒకటి డిఫరెంట్‌గా ప్లాన్ చేసి ఇచ్చేవాళ్ళము. బట్ ఈసారి కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఇద్దరం కలిపి ఇవ్వాల్సి వచ్చింది. దేవుని దయ వల్ల నెక్స్ట్ ఇయర్‌కైనా అంతా బావుంటే అప్పుడు మళ్ళీ ముందులాగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాము. ఇక ఇక్కడైతే మేము శారీ తీసుకొచ్చి ఇచ్చాము. మమ్మీ అయితే ఎందుకు ఇప్పుడున్న దాంట్లో వద్దు అని చెప్పి అన్నారు. ఇంకా అయినా సరే మనం వాళ్ళకేమి ఇవ్వం. మనం నార్మల్‌గా చూసుకున్నా, ఆలోచించుకున్నా ఇయర్ మొత్తంలో వాళ్ళు మన కోసం అన్నీ చేసినవే ఉంటాయి గానీ, మనం పేరెంట్స్ కోసం చేసింది ఏది ఉండదు. మనం ఏదో చేసేయాలని కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. కానీ వాళ్ళకుండే ఈ 1, 2 రోజుల్లో అయినా మనం కనీసం చిన్న ఆనందాలు ఇవన్నీ చిన్న గిఫ్ట్స్ వల్ల ఎదుటి వాళ్ళ మొహంలో ఆనందం అనేది ఉంటుంది. అందులో మన ప్రేమను చూసుకొని వాళ్ళు హ్యాపీ అవుతారు. అలా మేము ఆలోచిస్తాము. అందుకని ఇప్పుడు ఇది తీసుకొచ్చాము. ఇక తమ్ముడు ఇక్కడ మేము ఎమోషనల్ అవుతుంటే ఆ ఎమోషనల్ సీన్‌ని ఫన్ చేయడం కోసం అయితే ఆల్రెడీ ఉన్న కలర్ శారీనే మళ్ళీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. అలా ఇలా అని చెప్పేసి ఇక కొంచెం కామెడీ అయితే జనరేట్ చేశాడు. అలా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక భగవంతుడి ఆశీర్వాదం, దయతో వచ్చే సంవత్సరమైనా మా మమ్మీ బర్త్‌డేని గ్రాండ్‌గా చేయాలని అనుకుంటున్నాము. ఇక చూడాలి ఎలా జరుగుతుందో అని. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.